హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉద్యోగ అన్వేషణ సమాచారం. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఏపీపీఎస్సీ గ్రూప్ 2కు సంబంధించి పోస్టులను అయితే పెంచి మళ్ళీ మనకి ఇక్కడైతే జీవో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఒకసారి క్లియర్గా గమనించినట్లయితే నోటిఫికేషన్స్ బై గవర్నమెంట్, ఇక్కడ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ పబ్లిక్ సర్వీసెస్ రిక్రూట్మెంట్స్ ఫిల్లింగ్ ఆఫ్ vacant posts of junior assistants in HODs under Group 2 services through district recruitment permission to the Andhra Pradesh Public Service Commission నుంచి అయితే ఆర్డర్ ఇష్యూ కావడం జరిగింది. ఇక్కడ జీవో నెంబర్ MS నెంబర్ 112 ప్రకారం డేటెడ్ ఆన్ 20 అక్టోబర్ 2023. ఇక్కడ క్లియర్గా గమనించినట్లయితే జీవో నెంబర్స్ చూసుకున్నట్లయితే 39, 78, 98 ప్రకారం ఇక్కడైతే మనకు ఒక ఆర్డర్ కాపీ ఇష్యూ చేయడం జరిగింది. ద రెఫరెన్స్ ఆఫ్ 8th read above the General Administration Department has referred the proposal for filling up vacant posts of junior assistants under Group 2 in various government departments. జూనియర్ అసిస్టెంట్ పోస్టులను అయితే గ్రూప్ 2 విభాగంలో అయితే వేరియస్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో అయితే మనకు ఇక్కడైతే 212 పోస్టులను అయితే క్లియర్గా ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగిందండి. సో దానికి సంబంధించి ఏ విభాగంలో అయితే పోస్టులు ఖాళీగా ఉన్నాయో ఇక్కడ చూసుకుందాం. ఇక్కడ ముందుగా చూసుకున్నట్లయితే ఇక్కడ పోస్టుల వివరాలు జీవో నెంబర్ MS నెంబర్ 112 ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇవ్వడం జరిగిందండి. సో ఇక్కడ వచ్చేసి మనకు డిపార్ట్మెంట్ A&C కమిషనర్ అగ్రికల్చర్ మార్కెటింగ్ విభాగంలో 2 పోస్టులు, కమిషనర్ అగ్రికల్చర్ కోఆపరేషన్ విభాగంలో 7 పోస్టులు, అదేవిధంగా డిపార్ట్మెంట్ AHDD&F విభాగంలో డిపార్ట్మెంట్లో అయితే డైరెక్టర్ యానిమల్ హస్బెండరీ వచ్చేసి 7 పోస్టులు, డైరెక్టర్ అండ్ ఫిషరీస్ వచ్చేసి 3 పోస్టులు, FCS అండ్ CA కమిషనర్ అండ్ సివిల్ సప్లైస్లో వచ్చేసి 8 పోస్టులు, అదేవిధంగా GAD సెక్రటరీ అండ్ APPSC విభాగంలో 30 పోస్టులు, హోమ్ డిపార్ట్మెంట్ వచ్చేసి డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ DGP 8 పోస్టులు, DG ప్రిజన్స్ అండ్ కరెక్షనల్ సర్వీసెస్ వచ్చేసి 2 పోస్టులు, డైరెక్టర్ అండ్ ప్రాసిక్యూషన్స్ వచ్చేసి 2 పోస్టులు, డైరెక్టర్ అండ్ సైనిక్ వెల్ఫేర్ విభాగంలో 2 పోస్టులు, అడ్వకేట్ జనరల్ ఆఫ్ AP విభాగంలో అయితే 8 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే హైయర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ AP స్టేట్ ఆర్చివ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 1 పోస్ట్ ఉండడం జరిగింది. డైరెక్టర్ HM అండ్ FW విభాగంలో, డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో అత్యధికంగా 19 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా డైరెక్టర్ అండ్ సెకండరీ హెల్త్ విభాగంలో 2 పోస్టులు, LFB అండ్ IMS విభాగంలో, కమిషనర్ అండ్ లేబర్ విభాగంలో 3 పోస్టులు, డైరెక్టర్ అండ్ ఫ్యాక్టరీస్ విభాగంలో 4 పోస్టులు, అదేవిధంగా డైరెక్టర్ అండ్ బాయిలర్స్ వచ్చేసి 1 పోస్టు, డైరెక్టర్ అండ్ ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్లో 3 పోస్టులు, ఇండస్ట్రియల్ ట్రైబల్ కమ్ లేబర్ కోర్ట్ అండ్ గుంటూరు అండ్ అనంతపురం విభాగంలో అయితే 2 పోస్టులు ఉండడం జరిగింది. అదేవిధంగా MA అండ్ UD కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో 7 పోస్టులు ఉండడం జరిగింది. ENC అండ్ PH విభాగంలో 2 పోస్టులు, మైనారిటీస్ వెల్ఫేర్ విభాగంలో డైరెక్టర్ అండ్ మైనారిటీస్ వెల్ఫేర్ విభాగంలో 2 పోస్టులు, PR అండ్ RD ENC PR ఇంజనీరింగ్ వింగ్ విభాగంలో 5 పోస్టులు, ప్లానింగ్ డైరెక్టర్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ విభాగంలో 5 పోస్టులు ఉండడం జరిగింది. ఇక్కడ రెవెన్యూ విభాగంలో చూసుకున్నట్లయితే ఇక్కడ అత్యధికంగా పోస్టులు ఉండడం ఈ డిపార్ట్మెంట్లో గమనించాలి. CCLA విభాగంలో వచ్చేసి మనకు 31 పోస్టులు అత్యధికంగా ఉండడం జరిగింది. అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ కమిషనర్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ విభాగంలో 12 పోస్టులతో అయితే వీళ్ళు ఖాళీలను భర్తీ చేయనున్నారు. 212 పోస్టులు అయితే ఇక్కడ పెరగడం జరిగింది జూనియర్ అసిస్టెంట్ విభాగంలో. గతంలో 500+ ఖాళీలలో అయితే మనకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇంకొన్ని పెంచుతూ మొత్తంగానే 720 పోస్టులకు గ్రూప్ 2 విభాగంలో అయితే ఇక్కడ భర్తీ చేయనున్నట్టు తెలిసింది. సో అదేవిధంగా ఇక్కడ డైరెక్టర్ అండ్ అడల్ట్ ఎడ్యుకేషన్లో 1 పోస్టు, డైరెక్టర్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి 20 పోస్టులు, సోషల్ వెల్ఫేర్ విభాగంలో కమిషనర్ అండ్ సోషల్ వెల్ఫేర్లో 1 పోస్టు, TR అండ్ B ENC విభాగంలో 7 పోస్టులు, WCDA అండ్ SC డైరెక్టర్ అండ్ WD అండ్ CW డిపార్ట్మెంట్లో 2 పోస్టులు, వాటర్ రిసోర్స్ డైరెక్టర్ అండ్ గ్రౌండ్ వాటర్ అండ్ వాటర్ ఆడిట్ విభాగంలో 1 పోస్టు, అదేవిధంగా YAT అండ్ C కమిషనర్ యూత్ సర్వీసెస్లో 1 పోస్టు, కమిషనర్ అండ్ ఆర్కియాలజీ అండ్ మ్యూజియంస్ వచ్చేసి 1 పోస్ట్ ఉండడానికి మొత్తంగాను 212 జూనియర్ అసిస్టెంట్ పోస్టులను ఇక్కడ భర్తీ చేయనున్నట్లు గ్రూప్ 2 విభాగంలో అయితే భర్తీ చేయనున్నారు.
సో దీనికి సంబంధించి ఇదండి ఇన్ఫర్మేషన్. ఎవరైనా నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.